రాహుల్, ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాం. మటన్ బిర్యానీకి కావాల్సిన వస్తువులు: మటన్, బాస్మతి రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, చిల్లీస్, నూనె, పెరుగు, స్పైసెస్, లవంగాలు, షాహీ జీరా, ఎలాచి, తోక మిరియాలు, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిని, బిర్యానీ. రాహుల్, ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మటన్లో ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి తగినంత, తర్వాత పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్, తర్వాత కారం వేసుకోవాలి 1 స్పూన్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు, తర్వాత పెరుగు వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 4 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, ఒక కట్ట. పుదీనా ఒక కట్ట వేసుకోవాలి. బాగా వాష్ చేసి పెట్టుకోవాలి 2-3 సార్లు. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పొడవుగా ఉన్నాయి కాబట్టి ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. షాహీ జీరా ఒక హాఫ్ స్పూను, అనాస పువ్వు 3, జాపత్రి కొంచెం 2 దాల్చిన చెక్క, 3 ఎలాచి, ఒక 5-6 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, కొంచెము తోక మిరియాలు 1/2 స్పూన్, 3 స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన మటన్ పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత బాస్మతి రైస్ కూడా నానబెట్టి ఉంచుకోవాలి. 1 kg మటన్కి 1 kg బాస్మతి రైస్ ఇట్లా నానబెట్టి ఉంచుకోవాలి 1 అవర్. రాహుల్, ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేయాలి. ఇంత గ్లాస్తో 1 గ్లాసు వాటర్ కూడా పోయాలి. పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 6 విజిల్స్ పెట్టుకోవాలి. రాహుల్, మటన్ కుక్ అయ్యే లోపల మనం రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకుందాం. రైస్ బాయిల్ చేయడానికి నీళ్లు పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. రైస్ కంటే 2 టైమ్స్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి. లవంగాలు
మరాఠీ మొక్క, తోక మిరియాలు, షాహీ జీరా, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఎలాచి, కొంచెం సాల్ట్, రైస్కి తగినంత, ఒక స్పూను ఆయిల్. వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. రాహుల్, వాటర్ బాయిల్ అవుతుంది, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ 70% కుక్ చేసుకోవాలి. దమ్ములో పెట్టినప్పుడు మిగతా 30% బాయిల్ అవుతుంది. రాహుల్, కుక్కర్ 6 విజిల్స్ వచ్చింది. చల్లగైన తర్వాత ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మటన్ మొత్తం, ఉడికిన మటన్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం గ్యాస్లో. పొయ్యి వెలిగియాలి. సిమ్లో పెట్టుకోవాలి. కుక్కర్లో మటను మొత్తము ప్యాన్లోకి షిఫ్ట్ చేయాలి. రైస్ బాయిల్ అయింది. ఇట్లా పట్టుకొని చూస్తే కొంచెం పలుకు ఉంటుంది, మిగతా అంతా ఉడికిపోయి ఉంటుంది. ఆ టైంలో తీసి మనము మటన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి రైస్ మొత్తం. ఇప్పుడు మటన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం బిర్యానీ మసాలా, 2 స్పూన్స్ గీ, నెయ్యి వేసుకోవాలి 2 స్పూన్లు. మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 మినిట్స్ దమ్లో ఉడికించాలి. రాహుల్, 20 మినిట్స్ అయింది. ఇప్పుడు చూద్దాం. అయ్యింది, పర్ఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకో. రాహుల్, వేడివేడి మటన్ బిర్యానీ రెడీ.